కడుపు ఆకలికి, గుండె ఆశకి రెండిటికి జరిగే సంఘర్షణ అన్నమాట. కడుపు ఇంపార్టెంటా, గుండె ఇంపార్టెంటా అంటే ముందు బ్రతుకు తెరువు కావాలి, బతకడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది నేటి సమాజ పోకడ కూడా. ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా శివ పూజకు చిగురించిన అనే పాటలో సీతారామ శాస్త్రి గారు ఎలా చెప్పడానికి ప్రయత్నించారంటే, హీరో గారి పాత్ర నుంచి మాత్రం తన శక్తిని తను గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటదన్నమాట. నువ్వు శివ పూజ కోసం చిగురించిన సిరిసిరి మువ్వవు, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వు నువ్వు, నీ కాలి గజ్జలు ఎలాంటివి అంటే అవి పూల్ లాంటివి, జతిస్వరముల పరిమళం ఇవ్వడానికి. జతిస్వరములు అంటే నథింగ్ బట్ నాట్యంలో చేసేటప్పుడు జతులు అంటాం, తై అలాంటివన్నీ జతులు అంటారు అనమాట. అలాంటి పువ్వుల పరిమళాన్ని ఇవ్వడానికి నువ్వు పుట్టావు, కానీ నువ్వు అది గుర్తించుకోలేకున్నావు. నువ్వు దేవుడికి నువ్వు ఇవ్వగలిగిన పుష్పం ఏంటి అంటే నీ నాట్యము. అందుకోసం పుట్టి నువ్వు అలా చేయకుండా ఎలా వేరేవన్నీ వెళ్తున్నావు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. అదే పాటలో ఆ అమ్మాయి సమాధానం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. ఏం చెప్తాదంటే, పరుగాపకుండా పయనించవే తలుపుల నావా, కెరటాలకు తల వంచి తరగదు త్రోవ, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించినావా. వీళ్ళందరూ సుడిగాలి లాంటి వాళ్ళు, అంటే వెంకటేష్ లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఎవరైనా తన వరకు తను సుడిగాలి లాగా ఫీల్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ సుడిగాలులు, వీళ్ళందరికీ తలదించినావా అంటే వీళ్ళు చెప్పిన పాటలో పోయినావా, నేను అనుకున్న దానికి వెళ్ళలేను, అలాగే ఎదిరించి సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించి రావా. అలా ఎదిరించి నేను నిలబడితే నేను అనుకున్న మధుసీమలు అంటే నేను అనుకున్న ఆశయాన్ని నేను చేరుతాను. పరస్పర విరుద్ధమైనటువంటి భావాల్ని వ్యక్తీకరించడానికి కవి రెండు పాత్రల ద్వారా చెప్తున్నాడు మనకి. ఒకరేంటి, నీకున్న స్వభావాన్ని, నీకున్న సహజ లక్షణం, అక్కడ డాన్స్, నీకున్న సహజ లక్షణాన్ని వదులుకోకు, దాని ద్వారా నువ్వు అనుకున్న తీరాన్ని చేరుతావు. నీ బేసిక్ గా నువ్వు వెళ్ళాల్సిన పాత ఇది కాదు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది కాదు, నీకు చాలా ఉంది అని చెప్తున్నాడు. కానీ తను మాత్రం ఏమంటుంది, నాకు కావాల్సిందే నాకు కాదు. చిన్నపిల్లలాగా మనం ఎంత దాని విలువ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి రాయి నచ్చింది అనుకోండి, మీరు పెద్ద వజ్రం ఇస్తా అంటే కూడా పిల్లలు ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సింది ఆ రాయే, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది ఆ రాయే. ఇక్కడ కూడా అలాంటి చిన్నపిల్లల మనస్తత్వంతోనే అమ్మాయి ఏమంటుంది, నాకు ఈ సాంప్రదాయమైన నృత్యాలు ఇవన్నీ నాకు వద్దు, నేను అనుకున్నది, నాకు గుర్తింపు కావాలి, నా నాట్యానికి వేరే రకమైన గుర్తింపు కావాలి, అది నేను తెచ్చుకోవాలి. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి. ఇక్కడ పడమర దిక్కుని ఒక పాములాగా తీసుకున్నాడు. ఎందుకు, ప్రతిరోజు అది సూర్యాస్తమయం అప్పుడు సూర్యుని మింగేస్తుంది. అంటే ఏదో రాత్రిపూట 4 నక్షత్రాలు మెరుస్తాయని చెప్పి దాన్ని చూసి నువ్వు పడమర సైడ్ వెళ్ళొద్దు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాశ్చాత్య పోకడలకి వెళ్ళొద్దు. పాత్రని స్టార్టింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేయడం, అంటే వెంకటేష్ మోటివేషన్ గా కరెక్ట్ పాత్ గైడెన్స్ లాగా ట్రై చేస్తూ తన లైన్స్ చెప్తున్నాడు. భానుప్రియ పాత్ర మాత్రం నేను నా దారిలోనే సాగిపోతాను అని చెప్పడానికి, ఆ పాత్ర నడిపించడానికి ఆ పాట ఎంతో సహకరించింది. ఇప్పుడే కాదు, ఇంకొక 1000 సంవత్సరాలున్నా కూడా గుండెకి, బ్రతుకు తెరువుకి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ కి ఇప్పటికి కూడా అర్థం పడుతూనే ఉంటుంది ఆ పాట.